నమస్తే సార్. నమస్తే. సార్ టీ, కాఫీలో వేసుకునే చక్కెర కంటే సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే బిస్కెట్స్, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇందులో ఉండే చక్కెర మనకి ప్రమాదకరం అంటారు. అంటే డయాబెటిస్ కావచ్చు, ఇంకేదైనా ఇతర రోగాలు రావడానికి ఇవి కారణం అవ్వొచ్చంటారు షుగర్ పేషెంట్స్‌కి. ఈ టీ, కాఫీల్లో మామూలుగా ఈ పంచదార వాడుతుంటారమ్మా. అవును. సో, ఈ బిస్కెట్స్ గానీ, రస్కులు గానీ, ఇలాంటి వాటిల్లో మామూలు ఈ పంచదారకు సంబంధించిన పదార్థం కాకుండా ఆర్టిఫిషియల్ షుగర్స్ కూడా వాడుతుంటారమ్మా. హ్మ్. సో, మామూలు పంచదారనే క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. ఇదే ఒక శత్రువులాగా బాడీకి హాని చేస్తుంటే, మరి బిస్కెట్స్, రస్కు ఇలాంటి వాటిల్లో ఏసేటువంటి షుగర్ మరింత హాని చేస్తుందమ్మా. కాబట్టి అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. అంతేకాకుండా దానివల్ల దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో గట్ బ్యాక్టీరియా చాలా స్పాయిల్ అయిపోతుందమ్మా. మంచి బ్యాక్టీరియా ముఖ్యంగా. రెండోది ఏంటంటే శరీరానికి హాని చేసేటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో, ఈ బిస్కెట్స్, తర్వాత ఈ రస్కులు ఇలాంటి వాటిలో సరే షుగర్ వల్ల ఇలాంటి హాని జరిగి ఇబ్బంది పెట్టి తో పాటు ఇంకొకటి ఏం జరుగుతుందంటమ్మా, దీనివల్ల ఈ ముక్కుకు సంబంధించిన సమస్యలు, అలర్జీకి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా దగ్గు, జలుబు, అదేవిధంగా చర్మానికి సంబంధించిన సమస్యలు, తర్వాత ఈ మూత్రద్వారము, మలద్వారానికి సంబంధించిన సమస్యలు, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు వచ్చేయడానికి అవకాశం ఉంటుందమ్మా ఇలాంటి షుగర్స్ వల్ల. దీంతో పాటు మరి ఈ బిస్కెట్స్, రస్క్స్ ఇలాంటి వాడుకోవడం వల్ల అందులో షుగర్తో పాటు మరొకమైనటువంటి హానికారకమైన అంశం ఏంటంటమ్మా, అందులో అనేక రకాలైనటువంటి కెమికల్స్ అమ్మా, ముఖ్యంగా ప్రిజర్వేటివ్స్, అదేవిధంగా కొన్ని రకాలైన ట్రాన్స్ ఫ్యాట్స్, అదేవిధంగా ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు యూజ్ చేస్తుంటారు. తర్వాత కొన్ని రకాలైన సాల్ట్స్, మోనోసోడియం గ్లూటమేటు ఇలాంటి సాల్ట్స్ కూడా కలుపుతుంటారు. తర్వాత ఫ్రాగ్రెన్స్ కోసం, రుచి కోసము కొన్ని పదార్థాలు కలుపుతుంటారు, వాసన కోసం కొన్ని ఫ్రాగ్రెన్స్ కలుపుతుంటారు. మల్టిపుల్గా కలపడంతో పాటు ఇలాంటి పదార్థాలని మైదాతో తయారు చేస్తారమ్మా. సో, మైదా అనేది షుగర్ ఎంత శత్రువు, మైదా కూడా అంత శత్రువు. సో, గోధుమల నుంచి మైదా తయారు చేస్తారు. సో, గోధుమల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పదార్థాలు కూడా గ్లూటెన్ ఇలాంటి పదార్థాలు కూడా హాని చేస్తాయని చెప్పేసి పరిశోధన ద్వారా నిరూపితమవుతుంది. సో, గోధుమలని మైదాగా మార్చేదానికి అల్లాక్సాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగిస్తారమ్మా. సో, అల్లాక్సాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగించడం వల్ల, ఇలాంటి అల్లాక్సాన్ అనేటువంటి రసాయన పదార్థం వాడుకోవడం వల్ల, ఈ అల్లాక్సాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి మైదా పిండితో తయారు చేసినటువంటి బిస్కెట్స్, రస్కును ఉపయోగించడం వల్ల ఇవి ప్రేవులోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రేవుల్లో ఇంక్రిటిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గించేస్తాయమ్మా. ఎప్పుడైతే ఇంక్రిటిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయిందో, ఆ ఇంక్రిటిన్ అనేటువంటి హార్మోనే ఇన్సులిన్ ఉత్పత్తికి చాలా సహకరిస్తుంది అనమాట. ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ ఉండదు. సో, దీనివల్ల చిన్న వయసులోనే షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఈ గట్లో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల గుండె జబ్బులు రావచ్చు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు, మెదడుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఇలాంటి అనేక రకాలైన సమస్యలతో పాటు క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏమంటే కాఫీ, టీలలో కేవలం పంచదార వాడడం వల్ల కొంత వ్యవస్థకు ఇబ్బందే కానీ దేహానికి అందులో కెఫిన్ మంచిది కాదు. టీలో ఉన్నటువంటి తక్కువ శాతం ఉన్నటువంటి కెఫిన్ మంచిది కాదు. వీటికి తోడు మరి పంచదార ఎటు మంచిది కాదని చెప్తున్నాము. దాంతో పోల్చుకొని చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క బిస్కెట్స్ ఇలాంటి వాటిలో మరింత ప్రమాదకరమైనటువంటి పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఇవి ఏమాత్రం వాడడం మంచి కాదు. మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఏమాత్రం వాడడం మంచిది కాదు. ఎప్పుడన్నా అవసరం పడి తప్పని పరిస్థితుల్లో కొద్దో గొప్ప వాడుకోవచ్చు, కానీ తరచుగా, ఎక్కువగా, రెగ్యులర్గా మరి ఎక్కువ ప్రమాణంలో వాడడం అవును సార్. రెగ్యులర్ గా తినేవాళ్ళు కాఫీలో ఈ బిస్కెట్స్ లేకపోతే తినరు. అసలు అది ఉంటేనే ప్రతిరోజు ఇంకా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తినే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అవమ్మా, కడుపు నిండా తినేవాళ్ళు కూడా ఉన్నారమ్మా. చూస్తా, అది ఏమాత్రం మంచిది కదమ్మా. కాబట్టి అంటే దీనివల్లమ్మా మొత్తం వ్యవస్థనేమ్మా, మొత్తం గట్టు వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ స్పాయిల్ అయిపోతుంది. ఈ కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటాయి, చిన్న పిల్లల్లో ఊబకాయం వచ్చేటువంటి సమస్య వస్తుంటుంది. ఈ విధంగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మరి ఏమాత్రము వాడడం మంచిది కాదని చెప్పేసి నేను చెప్తాను. అంటే ఇంకా కొంతమంది ఏంటంటే సార్ చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి ఈ పొద్దున్నే టీలో, కాఫీలో బిస్కెట్స్ వేసి ఇచ్చి స్పూన్ తో తినమని చెప్పి ఇచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాం. పిల్లలకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మీరు ఈ ప్రశ్న అడిగేసరికి వేదాల వేదకాలం నాడు మన మహర్షి చెప్పినటువంటి వాక్యాలు కూడా గుర్తొస్తాయమ్మా. క్షీరేణ లవణం అని చెప్పడం జరిగిందమ్మా. క్షీరం అంటే పాలు, లవణం అంటే ఉప్పు. బిస్కెట్లలో మనం ఇప్పుడు చక్కెర, పంచదార గురించి ప్రస్తావించాం, ఉప్పు కూడా కలుపుతారమ్మా. మోనోసోడియం గ్లూటమేట్ అని చెప్పేసి చెప్తున్నాను. సో, క్షీరం అంటే పాలు, ఉప్పు శత్రువులమ్మా. రెండు కలిపి వాడకూడదు.
మనం ఏం చేస్తున్నాము, గారాబంగా పిల్లల మీద మమకారంతో, ఆప్యాయతతో, అనురాగంతో, ముచ్చటగా పిల్లలు తిననటువంటి ఆ యొక్క సంకల్ప బలంతో తెలిసి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత చిన్న వయసు నుంచే మరి పెను అనారోగ్య సమస్యలకి మనం కారణభూతం అవుతున్నామా, తెలియక చేసేటువంటి. అంతే కదమ్మా, పునాది ఎక్కడే వేస్తున్నామ్మా తెలియక. పిల్లలకు ఏదో మంచి ఫుడ్ పెడుతున్నామని చెప్పేసి అనుకుంటున్నాం కానీ అది చెత్త ఫుడ్, జంక్ ఫుడ్, వాళ్ళ అనారోగ్యానికి హేతుభూతమైనటువంటి ప్రధానమైనటువంటి ఫుడ్ అని చెప్పేసి తెలుసుకోవట్లేకపోతున్నాను. కాబట్టి ఈ క్షీరణ లవణం రెండు కలపడం వల్ల అది విషతుల్యంగా మారిపోతుందమ్మా. అంటే వెంటనే దాని యొక్క ప్రభావం కనిపించకపోవచ్చు కానీ రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పాయిజనస్ ఎఫెక్ట్, చెడు ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా బాడీలో అక్యుములేట్ అయిపోయి అంతుబట్టని అంతు చిక్కని జబ్బులు కూడా వస్తున్నాయమ్మా. అంటే చిన్న వయసు నుంచే కొన్ని ఎన్నో రకాల జబ్బులు కూడా అంతుపట్టడంలే. పరీక్షల్లో నార్మల్గా ఉంటాయి, మీరు అన్ని పరీక్షలు చేయించండి, పరీక్షలు నార్మల్గా ఉంటాయి, పిల్లలు సఫర్ అవుతుంటారు. కారణం ఈజ్ నాట్ నోన్. సో మనం మెడికల్ బుక్స్ చూసినా కొన్ని జబ్బులకు సంబంధించి కాజ్ ఈజ్ నాట్ నోన్, కాజ్ ఈజ్ ఎట్ టు బి నోన్, కాజ్ ఈజ్ అబ్స్క్యూర్, ఇట్లా రకరకాల కాజ్ ఈజ్ స్టిల్ టు బి నోన్. అంటే కారణం స్పష్టంగా తెలియడం లేదు అని రాస్తుంటారు. ఎందుకంటే ఇవే తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల, ఇలాంటి పొరపాటు చేయడం వల్లనే కారణం కూడా స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. కాబట్టి మరి వాడడం ఏమాత్రం మంచిది కాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. ఓకే.